అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తోందనేది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. సో ఒక సంవత్సరం అన్నా టైం ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో, ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది. సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి. సో అటువంటిది 6 నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రభుత్వము ఒక దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేస్తుంది అన్నమాట. సో మేనిఫెస్టోలో చెప్పినది సూపర్ 6 అని చెప్పి ఏదేదో ప్రజలందరికీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆ దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఒక పెన్షన్ తప్ప. అదల్లా చేసిందల్లా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక 70,000 కోట్ల రూపాయలు, 72,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితి ఏం లేదన్నమాట. చాలా దారుణం, చాలా దుర్మార్గం. వీళ్ళు వాళ్ళనేదే లేదు, అందరినీ మోసం చేయడం జరిగింది. సో రైతులకు పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు కాదు కదా, ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇత్తనాలు అవన్నీ కూడా ఏమైనా సక్రమంగా ఇస్తారా ఫర్టిలైజర్ అని చెప్పేసి అనుకుంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు అనేది 2,000 జనాభాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఆర్బీకేలలో ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్న పరిస్థితి లేదు. సో చాలా దారుణం నిజంగా కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది, ఫ్రీ ఇన్సూరెన్స్. అటువంటిది ఈరోజు రైతులే కట్టుకోమని చెప్పే కార్యక్రమాలు జరుగుతుంది. గొప్పగా 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. సో అదే కాదు, ఏదో ఖరీఫ్లో నష్టపోవడం జరిగింది, రబీలో ఉన్న మంచి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు. వర్షాలు, దీనికి తోడు వర్షాలు అనమాట. ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట. మద్దతు ధర ఏమో గొప్పగా 1,725 రూపాయలు పెట్టడం జరిగింది, కానీ 1 కేజీ 1 తులం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదన్నమాట. వరి ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి అనమాట. సో చాలా దారుణం. గతంలో దాదాపు 1,68,000 కోట్ల రూపాయలు ఒట్టి రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం. అటువంటిది ఈరోజు రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అన్నమాట. సో అది కూడా 1,725 రూపాయలు 75 కేజీల బస్తా. 75 కేజీల బస్తా 1,725 రూపాయలు అయితే ఈరోజు రంగు మారిందని చెప్పేసి అది కూడా 17% అలౌ చేసే కార్యక్రమం ఉంది. అది రూల్స్లోనే ఉంది. సో దాని ప్రకారం అంటే చేసిన పరిస్థితి లేదు. ఎవరు మిల్లర్లందరూ వచ్చి దాన్ని 1,300కు 1,250 రూపాయలకు కొనుక్కుంటున్న పరిస్థితి. అంటే దాదాపు ఎకరాకు 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈరోజు రైతులంతా ఉన్న పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు కనపడుతోంది. అదే కాకుండా మహిళలందరినీ మోసం చేయడం జరిగింది అన్నమాట. పిల్లలందరినీ మోసం చేయడం జరిగింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి మోసం చేసి వాళ్ళకు 15,000 లేదు, అట్లా 18,000 లేదు, ఏమీ లేదన్నమాట. సో ఆర్టీసీ మొత్తం మహిళలందరికీ ఫ్రీ అన్నారు, ఇంతవరకు దాన్ని మూసేయలేదు. సిలిండర్లు 3 ఇస్తామని చెప్పినారు, 1 ఇచ్చి వాటికి సర్దుకోమని చెప్పిన పరిస్థితి అన్నమాట సంవత్సరానికి. ఇంత దారుణమైన మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వచ్చింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ ఎన్డీఏ కూటమిని నామరూపాలు లేకుండా బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం తప్పకుండా ప్రజలు చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇది చిన్న పిలుపు అనమాట. దీనికి ఈ విధంగా రైతుల పైన ధర్నా చేస్తున్నామని చెప్పేసి చూడండి, వేలాది మంది కదిలి వచ్చిన పరిస్థితి అనమాట. సో అంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం అంత దరిద్రమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి అనమాట. సో తప్పకుండా బుద్ధి వచ్చే రోజు తప్పకుండా ప్రజలకు ఇప్పటికే తెలిసింది. ఎందుకంటే తన్నే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతులు ప్రజలు అందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుంది. సో డెఫినెట్గా ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం తొందరలోనే ఈ ప్రజలే చేపడతారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
పాల్గొన్న రైతులందరికీ కూడా, రైతులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో అదే కాకుండా రేపు నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ అవన్నీ కూడా ఏదో వాళ్ళు నామినేట్ చేసుకుంటే పోయిందనమాట. ఆ నామినేట్ చేయకోకుండా ఇదేదో ప్రజాస్వామ్యయుతంగా మేము ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు, ఎందుకంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు. ఈ ఎలక్షన్స్ జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు కాబట్టే అది కూడా నామకే వాస్తే జరిపే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు ఎవరైనా కూడా దానికి ఓటర్ లిస్ట్ అడిగితే ఓటర్ లిస్టుతో అతీగతి లేదనమాట. ఇప్పుడు జేసీ గారు చెప్తున్నారు 11వ తారీఖే పబ్లిష్ చేసినారు, మీకు ఇచ్చి ఉండాలా అని చెప్పేసి చెప్తాను అన్నమాట. ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి పోతే విఆర్ఓ దగ్గరికి పో అంటారు, విఆర్ఓ దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి పోండి, అది కాకపోతే ఎంఆర్ఓ దగ్గరికి పోండి అని చెప్తున్నారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదనమాట. అదే కాకుండా రైతులకు సంబంధించి నోటు సర్టిఫికెట్ ఇచ్చేవాడే లేదు, బెదిరిస్తున్నారు అన్నమాట. అలాగే ఈ పులివెందులకు సంబంధించి ఇప్పుడే జరిగిందంట. దానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అక్కడ కొట్టి వాళ్ళందరినీ కూడా చేసినందుకు దాన్ని ఆ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టి ఆ రకంగా దుర్మార్గం చేసిస్తే దాన్ని క్వశ్చన్ చేసిన ఎంపీ గారిని జైల్లో పెట్టిన పరిస్థితి అన్నమాట. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి. సో ఇంత దుర్మార్గమైన ఈ పరిపాలన, ఈ దుర్మార్గమైన పరిపాలనను ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ప్రజలు చాలా విధులు. సో డెఫినెట్గా వాళ్ళకు ఆన్సర్ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆదేశానుసారం ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతుల యొక్క సమస్యల పరిష్కారం కావాలని చెప్పి వచ్చినటువంటి రైతాంగం అంతా ఎంతోమంది వచ్చారు. అధ్యక్షులు వారు అన్నీ చెప్పారు వివరంగా. ఈరోజు ఇచ్చిన హామీలని మాట నిలబెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వాలని, అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు కాసే పరిస్థితి. డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగాం. రైతులు మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలుగా ఉన్నాయి, ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది 15, అది కూడా ఎక్స్టెండ్ చేయమన్నా టైం కూడా రబీకి. రెండవది ఇప్పుడు ఎన్నికలు చూస్తే నీటి సంఘాల ఎన్నికలు ఇప్పుడే ఫోను పెద్దమ్మడేమో ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓలను ఎక్కించుకొని వాళ్ళ బళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఇళ్ళకి పెడతకపోతున్నారు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. ఇంత దౌర్జన్యంగా ఈరోజు అక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, వీఆర్ఓలు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ బంధాలను ఎక్కించుకొని వీఆర్ఓలను ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వకూడదని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుపోతా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అర్థమవుతా ఉంది, నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది, ఈ నాయకులు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము, మీరు వీఆర్ఓలు అందుబాటు ఉండవంటే కలెక్టర్ గారు చెప్పినారు, జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరినీ పిలిచినారు, వాళ్ళకి అప్పచెప్పినారు. కూటమి నాయకులు అందరు వీఆర్ఓలను వాళ్ళు ఎక్కించుకొని బంద్ అవబోతున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా చేసి అక్కడ పోతే పులివెందులు పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉల్టా కేసులు పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.